నో కాంప్రమైజ్. దయాదాక్షణ్యాల గురించి ఆలోచిస్తే డ్యూటీ చేయలేం. ఎవరండి మీరు? తప్పకండి. ఆగు ఆగవయ్యా. ఎవరయ్యా నువ్వు? అపాయింట్మెంట్ లేకుండా లోపల రావడం తప్పని తెలీదు. పైగా చదువుకున్న వాళ్ళకున్నా. అవును చదివాను. 20 సంవత్సరాలుగా దించి తలెత్తకుండా చదివాను. నా కాళ్ళ మీద నేను నిలబడడానికి చదివాను. తలెత్తుకుని బ్రతకడానికి చదివాను. కానీ మీరు నన్ను తలదించుకుని బ్రతకమని శాసిస్తున్నారు. అసలు ఎవరయ్యా నువ్వు? అతను ఆవేశంగా ఉన్నాడు. మంచినీళ్ళు తాగుతాడేమో అడగండి. తాగిస్తున్నారు మేడం. అధికారుల రూపంలో ఉన్న మీరంతా ప్రతి క్షణం నన్ను వెంటాడి వేధించి నా చేత నీళ్లు తాగిస్తున్నారు. మిస్టర్, సమస్యను శాంతంగా పరిష్కరించుకోవాలి కానీ ఆవేశంతో కాదు. శాంతంగానా? ఏంటండి ఇది? నాతో పాటు 10 మందికి అన్నం పెడదామని ఫ్యాక్టరీ కడుతుంటే లంచాలు ఇవ్వలేదని కడుతున్న ఫ్యాక్టరీని పడగొడతామని ఆర్డర్స్ పంపుతారా? మేడం, ఇవాళ మనం డిమాలిష్ చేయబోయే ఫ్యాక్టరీ చాలు. అర్థమైంది. ఇతనే కబ్జాదారుడని. వాట్ డు యు మీన్? ఎస్, నీది కాని స్థలంలో దౌర్జన్యంగా ఫ్యాక్టరీ కట్టి అసలు పట్టాదాన్ని బెదిరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? 10 మందికి అన్నం పెడతావని చప్పట్లు కొట్టి ఆనందించబట్టావా? నో, ఆ స్థలం మాది. ఆ స్థలం మీది కాదని మాకు స్పష్టంగా తెలుసు. సరైన ఆధారం లేకుండా గవర్నమెంట్ ఏ పని చేయదు. గెట్ లాస్ట్. మేడం, నా ఫ్యాక్టరీని పడగొట్టి ఆ స్థలాన్ని ఖాళీ చేసి ఎవరికో లంచానికి అమ్మాలనుకుంటున్నారేమో. అదే కనుక జరిగితే ఆ ఫ్యాక్టరీ ముందే నేను ఆత్మహత్య చేసుకుంటాను. డిగ్రీ ఇచ్చి ఉద్యోగం ఇవ్వడం చేత కానీ గవర్నమెంట్ మొదటి ముద్దాయి అవుతుంది. నేను సృష్టించుకున్న ఉపాధిని కూడా ఉడిచేస్తున్న మీరు రెండో ముద్దాయి అవుతారు. మైండ్ ఇట్. చెప్పండి. నా పేరు ప్రకాశం. అన్నపూర్ణ బిస్కెట్ ఫ్యాక్టరీ కడుతున్న కృష్ణమూర్తి మా అబ్బాయి. ఓహో, ల్యాండ్ కబ్జా చేసింది మీ వాడేనా? కబ్జా చేయటం ఏంటండి? ప్రభుత్వం ఆ భూమిని నాకు ఇచ్చింది. మీకిచ్చిందా? ఆ. ఎలా ఇస్తుందండి? ఒకేలా ఇద్దరికి ఎలా ఇస్తుంది? మీ పేరే ఉన్నారు? ప్రకాశం. మరి డాక్యుమెంట్స్ చిన్న అనే పేరుతో ఉన్నాయి. ఆ, అది కరెక్టే. ఆ చిన్న నేనే. ఇందాక ప్రకాశం అన్నారు, ఇప్పుడు మళ్ళీ చిన్న అంటున్నారు. చిన్నప్పుడు అందరూ నన్ను చిన్న అనే పిలిచేవారు. అదే పేరు అలవాటైపోయింది. అదంతా మాకు తెలియదండి. తనే చిన్న అని, ఆ స్థలం తనదేనని, తన స్థలంలో అక్రమంగా ఎవరో ఫ్యాక్టరీ కడుతున్నారని ఒక అతను పిటిషన్ పెట్టాడు. లేదు లేదు, అది నిజం కాదు. అసలు చిన్న నేనండి. మీరని గ్యారంటీ ఏమిటి? గ్యారంటీనా? ఆ రికార్డ్స్ లో నా ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలు గుర్తులుంటాయి. ఒకసారి చూడండి. ఇదిగోనండి, ఇదిగో 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 చూడండి. చిన్న మాస్టారు, ఏమన్నారమ్మా? ఇప్పుడు ఏమని పిలిచారు? చిన్న మాస్టారు అన్నాను. అవునమ్మా, అదే నా పేరు. ఇదిగో ఈ పుట్టుమచ్చ చూడమ్మా, చూడు. ఇదిగో. నేను ఆల్దిద్దింది మీ దగ్గరే. నువ్వు నా శిష్యురాలివా? లేదమ్మా. రంగనాయకులు గారు, అమ్మా. ఆ స్థలానికి సంబంధించిన ఫైలు ఆ పెటిషన్ దారిని లోపల పంపించండి. అలాగేనా? మీరు రండి మాస్టర్. నమస్కారం అమ్మా. మీ పేరేంటి? చిన్న. మీరే చిన్న అని రుజువేంటి? అదేమిటండి, ఇంత క్రితమే రికార్డులో నా పుట్టు మచ్చలు చూసుకున్నారుగా, మళ్ళీ ఈ ఫిట్టింగ్ పెడుతున్నారు ఏమిటి? రంగనాయకులు గారు, మీ పుట్టుమచ్చలు చూపించండి. ఎన్నిసార్లు చూపించాలండి? మళ్ళీ చూపిస్తే మీకేమన్నా నష్టమా? అయితే చూసుకోండి. ఇటు చూపించండి. ఆ రెండో మచ్చ కూడా చూపించండి. రెండోది అతను పట్టుకోండి. క్యాచ్ హిమ్. ఆగండి. ముందు నన్ను చంపి తర్వాత నా ఫ్యాక్టరీని కొడుతుంది. ఎందుకతా? వాడు విద్యార్థి నాయకుడు కాదు, ఎన్జిఓ లీడర్, అంతకంటే కాదు. భయపడద్దు. వెళ్ళి పగలు కొట్టండి రా. ఏంటమ్మా, మా బిల్డింగ్ కూల్చడానికి ఒంటికాల మీద వచ్చావుగా? ఇతనేమైనా చేతులు తడిపాడా? సానుభూతి చూపిస్తున్నావు. షటప్. ఇది గవర్నమెంట్ కి కృష్ణమూర్తికి సంబంధించిన విషయం. మధ్యలో నువ్వెవడే? ఈ స్థలం ఓడర్ చిన్న నాకు కావలసిన వాడు. ఈ స్థలం పోతే అతను వీధిని పడతాడు కనుక న్యాయం కోసం వచ్చాను. న్యాయం కోసం వచ్చావా?
అతను తీసుకురండి. అలా గుడ్లు అప్పగించి చూస్తావే? అసలు చిన్న గారిని చూస్తావా? వీరే. ఏ జగదమ్మ బ్రహ్మమ్మ మాణికమ్మ దుర్గమ్మ నాకేమైంది? హలో, నాకు బిల్డింగ్లు కూల్చడమే కాదు నిలబెట్టడం కూడా తెలుసు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ పంపిస్తాను, తప్పకుండా రా. మొదటి బిస్కెట్ నీకే ఇస్తాను. కబడ్డీ 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 ఇది చాలా గొప్ప విషయం. ఎక్కడో కాన్వెంట్ లోనో మున్సిపల్ హై స్కూల్లోనో జరపాల్సిన ఆటల పోటీలు ఈ కార్మిక వాడలో ఆ మట్టిలో దొరికే పిల్లలతో చేయిస్తున్నారంటే ఇంతకు ముందు ఏ ఆఫీసరు చేయలేదమ్మా. మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయి రంగనాయకులు గారు. వీళ్ళలో ఎంతమంది గొప్పవాళ్ళు అవుతారో, ఎంతమంది మేధావులు అవుతారో మనమే ఊహించగలం. అది చూడండి. చచ్చినాడా పల్లెకి వెళ్ళకుండా ఇదిగో, ఎందుకమ్మా కొడుతున్నావు? కడుపు నిండిన వాళ్ళు మీకేటమ్మా. ఇడు సోడాలన్నీ గంజినేళ్ళు డబ్బులు తెస్తే గాని మా బతుకులు తెల్లారు. రంగు నిక్కరు తెల్లబడేనిచ్చి ఆటలాడిస్తే మా కడుపులు నిండుతాయా తల్లి? అదే తప్పైతే దానికి బాధ్యురాలు నేను. అమ్మ ఒడిలోంచి బడిలోకి వెళ్లాల్సిన ఈ పాల బుగ్గల జీవితాలు తాళేళ్లుగాను జీతగాళ్లుగాను బాల కార్మికులుగా బలైపోతుంది. వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం కలిగించి ఉత్సాహం రగిలించాలని ఒక చిన్న ఆస్తి పోటీ పెట్టాను. ఏంటమ్మా ఆవిడ్ని పొగడాల్సింది పోయి. ఏంటయ్యా పొగిడేది? మాకు తెలీదా? ఈ గొప్ప మెహర్బానీ కోసం ఇలాంటి పనులన్నీ చేస్తారు. పూటకొచ్చానా పుట్టకొచ్చానా? ఆ చెంచు రావయ్య వేయించాడు కదా అని నలుగురితో పాటు గవర్నమెంట్ తలంలో మా ఆయన గుడి చేశాడు. మా గుడితో పీకేసి మా ఆయన జైలు పంపాడు ఆ చెంచు రావయ్య. ఆ చోట్ల గుడిసెలు వేసుకున్నారు. అలాంటి విషయాల్లో జోక్యం కలిగించుకోలేని పెద్దలు పిల్లల్ని ఆడించి ఫోటోలు దిగి పేపర్లు వేయించుకోవడానికి వస్తే నేనెందుకయ్యా ఊరుకోవాలా? చెంచురామి పాకలు ఎక్కడ వేయించాడు? ఉత్తర పక్క గరువులో దమ్ముంటే ఆడు మనుషుల చేత పాకలు పీకించు. వస్తా వదరా. రంగనాయకులు గారు అమ్మా నాతో రండి. రంగనాయకులు గారు అమ్మా దీని సర్వే నంబర్ ఎంత? 626A/4 అండి. ఈ ఏరియా నుంచి వాటర్ పైప్ లైన్స్ ఏమైనా వెళ్తున్నాయా? లేదమ్మా. మరి ఇదేంటి పైప్ లైన్ లా కనిపిస్తుంది? తవ్వించండి. సారావాసన వస్తుందమ్మా. సారానా? పదండి. రంగనాయకులు గారు మీరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి పోలీసులు తీసుకురండి. ఏయ్, ఏం చేస్తున్నారు? కనపట్టల్లా పైపులు తీసేస్తున్నాం. నమస్కారం. ఇక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్ళంతా నా వాళ్లే. వీళ్ళకి పట్టాలు ఇవ్వమని నువ్వు గవర్నమెంట్కి రికమెండ్ చేయి. నేను రాజధానికి వెళ్ళి రాజముద్ర వేయించుకొస్తాను. నువ్వు సంతకం పెట్టలేదనుకో మా వాళ్ళు నీ గురించి కదలనివ్వరు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని వాటి దొంగసారాయి కేంద్రంగా మార్చింది నిన్ను న్యాయస్థానం ముందు ముద్దాయిగా నిలబెడతాను. నమస్తే మేడం, మీకోసం ఆఫీస్కి వెళ్ళాను, మీరు ఎక్కడున్నారని తెలిసింది. ఏంటి ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చావా? మేడము మా వాళ్ళకి పట్టాలిచ్చే పని మీద ఉన్నారు, రారు. నువ్వు వెళ్ళు. మీరు రండి మేడం.